చూస్తున్నారు కదండి, ఇది మరి దీనిని పొన్నగంటి ఆకు అంటారనమాట. పొన్నగంటి ఆకు అంటే పూర్వము పోయిన కన్ను తిరిగి వస్తుంది అనే అంత ప్రాధాన్యత ఈ ఆకుకు ఉందండి. చూస్తున్నారు కదా, పొన్నగంటి ఆకు. ఇది ఎక్కువగా పల్లెటూరులో మరి గడ్డిలో ఎక్కువగా ఉంటుందండి. గడ్డిలోను మరి చేలగొట్ల మీద మరి ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మరి చాలా మంచిదండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆకు. మరి పట్టణాల్లో అయితే దీన్ని కొనుక్కుంటారు కూడా, పల్లెటూరుల్లో అయితే దీనిని చక్కగా కోసుకుని మరి గడ్డిలోకి వెళ్ళి మరి ఆకును తెచ్చుకుని చక్కగా వండుకుని తింటారండి. చూడండి, ఇది పప్పులో వేసుకోవచ్చు. మరి బంగాళదుంప కూర ఫ్రైలో చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని చక్కగా వేసుకుంటే, కూరలో వేసుకుంటే, బంగాళదుంప కూరలో వేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఆకు మరి తోటకూరే కాదు, గోంగూరే కాదు, పాలకూరే కాదు, సృష్టిలో అనేకమైన ఆకులు మనకి ఎంతో మేలు చేసేవి, మన ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఉన్నాయండి. చూడండి, అసలు ఎంత బాగుందో ఆకు, ఎంత తాజాగా కూడా ఉంది కదండి. మరి ఈ ఆకుని చక్కగా మరి మీకు అందుబాటులో ఉంటే మరి దీన్ని తెచ్చుకుని చక్కగా వండుకొని చూడండి. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చక్కగా మరి పచ్చిమిరకాయలు, టమాటాలు, మరి చింతపండు వేసుకుని పచ్చడి కూడా చేసుకోవచ్చండి. మరి కంటి చూపుకి ఎంతో మేలైనది మరి ఆకండి. మరి మీకు దొరికితే చక్కగా తెచ్చుకుని మరి దాన్ని శుభ్రం చేసుకుని చక్కగా మీరు పప్పులో కానీ మళ్ళా పచ్చడి కానీ లేదా బంగాళదుంప కూరలో ఫ్రైలో కానీ వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. ఎంతో ఆరోగ్యం అన్నమాట. ఈ రోజుల్లో మరి అన్నిట్లోనూ కల్తీలు ఉంటున్నాయండి. కూరగాయలు కూడా ఎన్నో మందులేసి పండిస్తూ ఉన్నారు. మనం ఏది తినాలన్నా భయపడుతూ ఉంటాము. కానీ మరి ఇలాంటి ఆకులు మరి దేవుడు మన కోసము సృష్టించి ఉంచాడండి. మరి ప్రతీది సృష్టిలో ప్రతీది కూడా ఉపయోగకరమైందే. కానీ దీనికి చాలామంది పల్లెటూరులో కూడా చాలామందికి తెలియదండి ఈ ఆకుని ఎలా ఉపయోగించుకోవాలో. చూస్తున్నారు కదా, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఆకుని మీరు వీలున్నంత మట్టికి ఎక్కువగా తినడానికి, చిన్నపిల్లలకి మరి ఎక్కువగా ఈ మధ్యన చిన్నపిల్లలకు కూడా స్వెట్స్ పడిపోతూ ఉన్నాయి. స్వెట్స్ మరి కంటి చూపు ఎంతో మేలైందండి. మరి ఆకును తీసుకుని మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను.